మీరు చాలా ఎనర్జెటిక్గా జనాల్లో తిరిగేటప్పుడు అంతా కూడా ఎప్పుడు నవ్వుతా ఉంటారు. అలానే చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు ఇంట్రెస్టింగ్గా, కుకింగ్వి లేకపోతే పాపవి లేకపోతే ఇవన్నీ కూడా. తర్వాత యాక్టింగ్ కూడా చేశారు మీరు. అమృత భూమి. సో అదేంటి, ఎందుకని యాక్టింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే అందులో మీరే పాపులర్ స్టార్, మళ్ళీ ఎవరు తెలియని కూడా తెలియదు ఎవరికి. అంటే అది జనరల్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనమాట. అందులోని పార్నాయుడు మాస్టర్ అని జట్టు ట్రస్ట్ నడుపుతుంటారు. ఆయన ప్రకృతి వ్యవసాయం మీద అవేర్నెస్ కల్పించి దాని మీద చాలా ఎక్కువ వర్క్ చేస్తుంటారు అనమాట. ఆయన నాకు అడిగారు, ఒక టీచర్ పాత్ర ఉందమ్మా, ఇలాగ ఒక మంచి మూవీ కదా, మెసేజ్ ఓరియంటెడ్ కదా అంటే నేను వెంటనే ఓకే చేశాను. నాకు టీచర్ పాత్ర అనేసరికి కనెక్ట్ అయిపోయాను. నేను ఒక టీచర్ కదా, చేస్తూ చేసిందా? డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు చేసిందే. గ్రేట్. వెళ్ళి చేశాను. చాలా హ్యాపీ, సంతృప్తినిచ్చింది. మీరు అన్నట్టుగా ఈ కుకింగ్ ఇవన్నీ మరి లేడీస్ తప్పదు కదా. అప్పుడప్పుడు సరదాగా ఫేస్బుక్లో కొంచెం నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఫాలోవర్స్ ఎక్కువ, దగ్గర 205K ఫాలోవర్స్ ఉన్నారు. అప్పుడప్పుడు సరదాగా అంటే కొంతమంది అంటారు ఈ వీడియోస్ ఏంటి, ఆ వీడియోస్ ఏంటి, వంట వీడియోలు ఏంటి అని అంటారు. పొలిటీషియన్ అనే వాళ్ళు పాలిటిక్సే చేయండి, 24 గంటలు అందులోనే ఉండండి అని అక్కడ రాజ్యాంగంలో లేదు కదా. నేనేమనుకుంటానంటే నేనేంటి, నేను ఎలా ఉంటాను అన్నది చూపించాలనుకుంటాను. అందులో భాగమే గార్డెనింగ్, ఇంట్లో స్టాఫ్గా వండి పెట్టడం. నేను నిజంగానే రియల్గా అలా ఉంటాను. ఎవరిని అడిగినా అది కాదని ఎవరు చెప్పడానికి లేదు. నేను ఎలా రియల్గా ఉంటానో అదే నేను ఫేస్బుక్లో పెడతాను. చాలామంది లైక్ చేస్తారు. నాకు 1 million వ్యూస్ కూడా వెళ్ళినాయి చాలా వరకు. చాలా అప్రిషియేషన్. మా హస్బెండ్ స్వామాలు వేసుకున్నప్పుడు నేను వంట చేసిన వీడియోలు ఇవన్నీ చాలా బాగా వైరల్ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతారండి. మా పాప గురించి ఒకటి అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా చాలామంది లేడీస్ కానీ ఎవరైనా సరే. మా రాజుగారి గురించి స్వామాలు వేసినప్పుడు ఆయన చాలా దీక్షగా చేసింది, నేను వంట చేసింది, మీరు స్టాఫ్కి ఎలా మీ పిల్లలని చెప్పి పెట్టారు, ఇవన్నీ అడుగుతారు. చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి కూడా చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే పెళ్ళవగానే వెంటనే వచ్చేసారు కదా, బహుశా ఎలా ఉంటుంది బయట ఏంటి ఇదంతా తెలియదు కదా. ఫుడ్ ఎక్కువగా తీసుకుని లావ్ అయిపోతే అది వచ్చింది, కామెంట్ వచ్చింది. దాంతో నేను ఇంత స్లిమ్గా ఇప్పుడు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలానే లేదండి. జనరల్గా అయితే కొంచెం వెయిట్ పుట్టానే అంటే జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా అభిమానంతో ఎక్కువ వెరైటీస్ పెడతారు, వాళ్ళు ఫీల్ అవుతారని అవన్నీ తింటాం. బాగా బాగా ఫుడ్ నేను యాక్చువల్లీ ఇంత కంట్రోల్ చేసుకోవడం అన్నది కష్టమే కానీ చేసుకున్నాను. ఈ మధ్య కొంచెం డైటింగ్ చేసి అది చేసి ఇది చేసి ఏదో కొత్త మరీ లావ్ అయిపోతున్నాను అనిపించింది. అంటే ఏజ్ పెరిగే కొద్ది ఏమనిపిస్తుంది అండి జనరల్గా, ఎలక్షన్కి సన్నబడిపోతారు. అంటే నేను తిరిగినట్టు ఎవరు తిరగరు సన్నబడాలని అనుకుంటే. ఏజ్ పెరిగే కొద్ది వెనక్కి వెళ్ళాలి, ఏజ్ తగ్గేలా కనిపించాలని అనుకోవడంలో సహజం మన మహిళలకి. అందులో భాగంగానే కొంచెం వెయిట్ లాస్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.